ప్రైవేట్ లా ఇంటర్నేషనల్ ఫర్మ్ మేము దీన్ని ఒక ప్రోబోనో కేసు లాగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాగా ఫర్ పబ్లిక్ గుడ్ తీసుకుంటున్నాము. అంటే వీఆర్ గోయింగ్ టు ఫైల్ కంప్లైంట్స్ విత్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇన్ జెనీవా, యునైటెడ్ నేషన్స్ లో కూడా ఇంటర్నేషనల్ కోర్ట్స్లలో మేము కంప్లైంట్స్ ఇవ్వదలుచుకున్నాం. ఎందుకంటే ఒక క్రైస్తవ మత గురువుకి ఇంత దారుణంగా హీనియస్ మర్డర్ చేసి చంపేస్తే ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ పట్టించుకోకుండా ఉంటే what we are urging, what we are demanding is CBI ఎంక్వైరీ చేయాలి, సెంట్రల్ CBI ఎంక్వైరీ. ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళ కుటుంబానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. మూడోది ఏంటంటే ఇప్పుడు లాస్ట్ 15 రోజుల కిందనే ఒక దళిత లాయర్ ను కూడా చంపేశారు హైదరాబాద్. అంటే మైనారిటీస్ కి ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఫిబ్రవరిలో ఇంటర్ఫెయిత్ అంటే టాలరెన్స్ కింద ఒక 1 వీక్ వాళ్ళు ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా మత గురువులంతా వచ్చి ఒక అవేర్నెస్ పెట్టి అంటే టాలరెన్స్, రిలీజియస్ టాలరెన్స్ పెట్టారు. మరి విత్ ఇన్ 1 month లోనే ఫిబ్రవరి టు మార్చ్ లోపలనే ఇన్ని ఘటనలు జరుగుతుంటే 2 రాష్ట్రాలలో మొన్న తెలంగాణలో జరిగింది లాయర్ది, తను కూడా దళితుడు క్రైస్తవుడు, ఇప్పుడు ఆంధ్రాలో జరిగింది. అంటే క్రైస్తవులకు మత గురువులకు దళితులకు ఎలాంటి ప్రొటెక్షన్ లేదా? అంటే మనది ఒక సెక్యులర్ కంట్రీ. ఇంకొక విషయం ఏంటంటే వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఫర్ జస్టిస్ అండ్